ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిసారి వార్తల్లో నిలుస్తున్న ట్రంప్ మరోసారి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అమెరికాలోని యూనివర్సిటీలకు కోట్ల రూపాయలలో నష్టం తెచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అమెరికాకు శాపంగా మారుతున్నాయి ట్రంప్ నిర్ణయాలు. విద్యార్థి వీసాల విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు ట్రంప్. వీసాలకు సంబంధించి అంటే F1 వీసాల అనుమతులు 90% వరకు నిలిపివేశారు. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. విదేశీ విద్యార్థుల రాకకు భారీగా బ్రేక్ వేశారు. విదేశీ విద్యార్థులు లేక యుఎస్ కాలేజీలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. కాలేజీలకు 61,703 కోట్ల పైచిలుకు రాబడి కూడా నిలిచిపోయింది. ఇక F1 వీసాల అనుమతులు ఏవైతే 90% మేర నిలుపుదల చేశారో ఈ నిర్ణయంతో సుమారు 61,703 కోట్ల పైచిలుకు రాబడి అమెరికాకు నిలిచిపోయింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపబోతోంది ఈ నిర్ణయం. ఈ ఎఫెక్ట్తో 60,000కు పైగా ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు స్థానికులు. F1 వీసాల విషయంలో 90% పర్మిషన్ కి సంబంధించి కూడా 90% కూడా నిలుపుదల చేశారు ట్రంప్. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కో వివాదంగా మారుతున్నాయి. ఇంతకుముందు ఇండియాపై 50% టారిఫ్లతో వార్తల్లో నిలిచారు ట్రంప్. అప్పుడు కూడా అమెరికన్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఇప్పుడు F1 వీసాల విషయంలో 90% అనుమతులను నిలుపుదల చేసినట్లుగా కూడా తన నిర్ణయాన్ని వెలువడించారు. అంటే 90% నిలుపుదల అంటే ఏ కోణంలోకి వస్తుంది, అసలు ఏ విధంగా జరిగాయి ఇవన్నీ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి గతంలో కూడా అనేక పరిణామాలు చూశారు. అంటే ఆయన అధికారం చేపట్టిన తర్వాత ప్రధానిగా అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఎవరైతే ఇతర దేశస్తులు అమెరికాలో ఉన్నారో వారందరూ కూడా స్టూడెంట్స్ కానీ ఇక వేరే వాళ్ళు వీసా గడువు ముగిసిన వారందరూ కూడా వెళ్లిపోవాలని ప్రధానంగా ఆయన తెర మీద తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే ఎవరు కూడా చదువుకున్నారు, ఎవరు పార్ట్ టైం జాబ్ కూడా చేయొద్దు అనేది ఒక నిబంధన పెట్టడం ద్వారా చాలా మంది అక్కడి నుంచి ఇతర దేశాలకు సంబంధించిన వారందరూ కూడా వెనుదిరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొత్తగా ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అనేది లాభం కన్నా నష్టమే ఎక్కువ చేకూరుస్తున్నాయి అనేది కూడా ఇటు అమెరికాలోని సొంత దేశానికి సంబంధించిన ప్రజలు, సొంత పార్టీ నేతలే ఆ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అమెరికాకు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అనేవి చాలా శాపంగా మారుతున్నాయని వారందరూ భావిస్తున్నారు. విద్యార్థి వీసాల విషయంలో నిబంధనలను ట్రంప్ కఠినతరం చేశారు. F1 వీసాల అనుమతులు అనేవి 90% మేరకు నిలిపివేసినట్లు కూడా ప్రకటన విడుదల చేశారు. విదేశీ విద్యార్థుల రాకకు ఇది భారీ బ్రేక్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇక విదేశీ విద్యార్థులు లేకపోవడం వల్ల అక్కడ అమెరికాలో ఉన్న కళాశాలలు ఏవైతున్నాయో యుఎస్ కాలేజీలు కూడా బోసిపోతున్నట్లుగానే తెలుస్తోంది. ఇక కాలేజీలకు ఈ ఇతర దేశాలకు సంబంధించి విద్యార్థుల జాయినింగ్స్ అనేవి లేకపోవడం వల్ల చాలా వరకు నష్టం అనేది వాటిల్లుతోంది. దాదాపు 100 కాలేజీలకు 61,703 కోట్ల పైచీలకు రాబడి అనేది ఇప్పుడు రాదు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఈ వీసాలని కూడా రద్దు చేయడం ద్వారా ఇంతకుముందు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయంలో గండిపడే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో 1,000 కోట్లు అంటే 61,000 కోట్లకు పైగా రాబడి అనేది ఇప్పుడు నష్టం జరిగే అవకాశం ఉందని ప్రధానంగా చెప్తున్నారు. దీంతో ఉపాధి ఉద్యోగాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఇతర దేశాల విద్యార్థులంతా కాలేజీలో చదువుకుంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి ఉద్యోగం ఉంటుంది. వారి కింద ఉన్న సిబ్బంది కానీ ఆ క్లర్క్ కానీ ఆఫీస్ బాయ్స్ వీరందరూ కూడా ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఏదైనా ఒక కాలేజ్ అన్నట్టేనే తప్ప వారికి అక్కడ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే ఇతర దేశాలకు సంబంధించిన విద్యార్థులకు వీసాలు మంజూరు చేయకుండా ట్రంప్ ఇబ్బంది పెడుతున్నారో దాని ద్వారా సొంత దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోతారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్ తో 60,000కు పైగా ఉద్యోగాలు కోల్పోయారు స్థానికులు. ఇక ఆర్థికంగా తీవ్ర నష్టాల బాటలో అమెరికా పయనిస్తోంది. దాదాపు 100కు పైగా కాలేజీలో ఇదే సిచ్యువేషన్ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఇక వీసా తలనొప్పులతో ఇతర దేశాల వైపు ఈ చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటు అమెరికా వైపు వెళ్ళకుండా అమెరికా వెళ్ళడం ద్వారా ట్రంప్ ఇబ్బంది పెట్టే అవకాశం
అవకాశం ఉంది. కాబట్టి ఇతర దేశాలకు వైపు వెళ్ళాలని ఎవరు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అసలు F1 వీసా అనేది యునైటెడ్ స్టేట్స్ లో విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో విద్యా సంస్థల్లో పూర్తి సమయం డిగ్రీ ప్రోగ్రామ్ చదువుకోవడానికి ఈ F1 వీసా పొందిన తర్వాత అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే F1 వీసా ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ విద్యార్థులు యుఎస్ లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది అనుమతిస్తుంది F1 వీసా అనేది. అది F1 వీసా రావాలంటే అమెరికాలో ఉన్న కాలేజెస్ లో అడ్మిషన్స్ పొందాల్సి ఉంటుంది. అడ్మిషన్ పొందితే కనుక వారికి F1 వీసా వస్తుంది. కానీ F1 వీసా అక్కడ అడ్మిషన్ పొందినప్పటికీ కూడా F1 వీసా ఇవ్వడానికి కూడా చాలా నిబంధనలు పెట్టిన ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఇన్ని ఇబ్బందులు కూడా బదులు వేరే దేశానికి తరలి వెళ్ళిపోవడం అనేది ప్రధానంగా అందరూ భావిస్తూ ఉన్నారు. అంటే F1 వీసా అనేది సాధారణంగా అక్కడ చదువుకోవడానికి మాత్రమే ఈ వీసా ఉంటుంది. అక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవడానికి మాత్రం ఎటువంటి అనుమతి ఉండదు. అక్కడ ఉండి వృత్తి విద్యా వీసా మాత్రం సపరేట్ గా ఉంటుంది. అంటే M1 వీసా అనేది ఇంకొక వీసా ఉంటుంది. ఇది F1 వీసా ఏదైతుందో కేవలం చదువుకోవడానికి మాత్రమే. మరోవైపు వృత్తి విద్య అనేది అభ్యసించాలంటే కనుక దానికి సంబంధించి వేరే వీసా ఉంటుంది M1 వీసా. F1 వీసా అనేది మంజూరు చేయకపోవడం వల్ల అనేక విద్యార్థులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. F1 వీసా అనేది పదవి కాలం, అంటే దాని యొక్క గడువు అనేది 5 సంవత్సరాల గడువు ఉంటుంది. 5 సంవత్సరాల వరకు ఈ F1 వీసా మీద అక్కడ చదువుకోవచ్చు. దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే విద్యార్థి జాతీయత కానీ ఆయన తీసుకున్న కోర్స్ ఏదైతుందో ఆ విద్యార్థి తీసుకున్న కోర్సును బట్టి 5 సంవత్సరాలు ఉండాలి, అంటే 2 సంవత్సరాలు ఉండాలని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే F1 వీసాను రద్దు చేయడం ద్వారా అమెరికాకు చాలా నష్టం వాటిల్లుతుంది. చాలా మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని కూడా అమెరికా ప్రజలు భావిస్తూ ఉన్నారు. రేఖ. ఎస్ శివ, అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు అంటే కాలేజీలకు 60,000 కోట్ల పైచిలుకు నష్టం అయితే వాటిల్లుతోంది. మరి కాలేజీలకు సంబంధించిన ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? కాలేజీల నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ సవాళ్ళన్నింటినీ కూడా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ట్రంప్? ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనకాల ఉన్న రీజన్స్ ఏమై ఉండొచ్చు? డెఫినెట్ గా ఈ కాలేజీ నుంచి కానీ కాలేజీలో ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఉద్యోగస్తులు అప్పుడు నిరుద్యోగుల నుంచి కూడా ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు ఎక్కువగా బిల్డప్ అయ్యే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఒక దేశానికి ఆదాయం వస్తుందంటే ఆ కాలేజీలకు ఆదాయం ఇస్తే ఆదాయం కాలేజీకి వచ్చిన ఆదాయం అనేది దాంట్లో కొంత పర్సెంటేజ్ పన్ను రూపంలో ప్రభుత్వానికి కూడా చెల్లిస్తూ ఉంటారు. దాన్ని ప్రజల దేశ అభివృద్ధికి వినియోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మొత్తంగా వ్యక్తిగత స్వార్థానికి పోయి వ్యక్తిగతంగా ఇగో ఫీలింగ్ పోయి భారత్ పై కానీ ఇతర దేశాలపై కానీ ట్రంప్ సుంకాలు ఏ విధంగా అయితే విధిస్తున్నారో అట్ ద సేమ్ టైం దేశాలకు సంబంధించి కూడా స్థానికత ఆధారంగా అంటే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇతర దేశాల నుంచి ఎవరిని రానివ్వద్దు, ఎవరిని ఇక్కడ చదువుకోనివ్వద్దు అనేది మూర్ఖంగా ట్రంప్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్నాయి. దాదాపు 100 కాలేజీలకు పైగా దీని ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. 61,000 కోట్ల ఇన్కమ్ అనేది రాబడి తగ్గిపోతుంది. మరో 60,000 మంది పైన జీతాల పైన వారికి సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి వీరంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ట్రంప్ పై ఒత్తిడి తీసుకురావాలనేది ప్రధానంగా భావిస్తున్నారు. ఈ ట్రంప్ నిర్ణయాల పట్ల ఇప్పటికే సొంత పార్టీలు ఎదురు కానీ విపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇతర దేశాల నుంచి వస్తేనే తప్ప మనకి ఇన్కమ్ ఉండదు, అంటే కేవలం స్టూడెంట్స్ మీద కాకపోయినా వేరు వేరు ఫెసిలిటీస్ ఉంటాయి, వనరులు ఉంటాయి. కానీ విద్య కూడా ఒక ఇన్కమ్ సోర్సే. కాబట్టి అక్కడ దేశంలో ఉన్న కాలేజీలకు స్టూడెంట్స్ చదువుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి, దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇన్కమ్ అనేది 61,000 కోట్ల వరకు వస్తుంది. దాంట్లో కూడా ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత పలు రూపంలో కాలేజీలు చెల్లిస్తాయి. కాబట్టి ఈ కాలేజీలు రన్ అవ్వడం వల్ల 60,000 ఉద్యోగాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత మరొకసారి ట్రంప్ పునరాలోచించాలి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏకపక్ష ధోరణితో వ్యవహరించకుండా ఉమ్మడిగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది అమెరికా ప్రజలే ఆయనకు హితబోధ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికకు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్ విధించిన సుంకాల వల్ల కూడా ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారత్ పై కక్షపూరితంగా రష్యా దగ్గర ఏదైతే చమురు కొనుగోలు చేశారో చమురు కొనుగోలు చేయదు, కొనుగోలు చేస్తే మరొక 20% ట్రంప్ సుంకం విధిస్తారని చెప్పి వైట్ హౌస్ వర్గాల నుంచి హెచ్చరిక రావడం, ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేయడం అన్నదే తరువుగా మరో 25%. మొత్తం ఆగస్టులో 7వ తేదీన 25% ఇంప్లిమెంట్ వచ్చింది. తర్వాత మరొక 20% విధించిన నేపథ్యంలో ఈ ఆగస్టు 27 నుంచి 50% వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. దాని ద్వారా ఆత్మ అలాగే ఈ బట్టల మీద ఎక్కువగా దీని ఇంపాక్ట్ అనేది పడింది. దాని ద్వారా అప్పటి వరకు రేట్లను తీసి కొత్త రేట్లను అందించడం ద్వారా 4 times ఎక్కువగా కొనాల్సి వస్తుంది అనేది కూడా 4 times మరోసారి 16 times అంటే అక్కడ ఉన్న వస్తువులను బట్టి ఆ ధర అనేది పెరుగుతుంది. దాని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ప్రధానంగా అమెరికా ప్రజలు ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం ద్వారా దాని ద్వారా అమెరికాకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అనేది అమెరికా ప్రజలైతే వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాలేజీల విషయానికి వస్తే F1 వీసా రద్దు చేయడం ద్వారా ఇటు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు, వేల కోట్ల రాబడి తగ్గిపోతుంది, కాలేజీలు మూతపడే అవకాశం కనిపిస్తుంది, 60,000 ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, వారిపై ప్రభావం పడుతుంది అనేది ప్రధానంగా
అమెరికా ప్రజలు భావిస్తున్నారు. దీనిపై మరొకసారి ట్రంప్ పునరాలోచించాలని ఒక సూచన అయితే చేస్తున్నారు. ఎస్ శివ, అయితే ఈ విదేశీ విద్యార్థుల రాకను నిలుపుదల చేసే విధంగానే ఇప్పుడు F1 వీసాల పర్మిషన్స్ అనేవి 90% తగ్గుదలగా మనం చూడొచ్చు. అదేవిధంగా అంటే విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడం, అక్కడ ఉన్నత పొజిషన్స్ లో ఉండడాన్ని అక్కడ ఉన్న అమెరికన్స్ జీర్ణించుకోలేకపోతున్నారా? లేదు అంటే అసలు ఎందుకు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చా? అంటే ఒక వర్గం వారు మాత్రం మీరన్నట్లుగా జీర్ణించుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ మరో వర్గం అయితే వారు రావడం వల్లే మనకంటూ ఒక ఉపాధి కానీ ఇన్కమ్ అది ఉంటుంది. దీని ద్వారా మనకేం నష్టం లేదు అనేది మరొక వర్గం అయితే చెప్తోంది. మరోవైపు ఇటు ఏదైతే వైట్ హౌస్ సంబంధించి కానీ ఇటు ట్రంప్ సంబంధించిన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, ఒక వర్గం నేతలు మాత్రం కంప్లీట్ గా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి, మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది వారందరూ కూడా ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రంప్ భారత్ విధించిన 50% సుంకానికి సంబంధించి కూడా వారందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇప్పుడు గతంలో F1B వీసాలకు సంబంధించి కూడా స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, గడువు ముగిసిన వారు వీసాల మీద వచ్చి మళ్ళా ఏదైతే గడువు ముగిసిందో రెండులో చేయము వెళ్ళిపోవాలనేది F1B వీసాలకు సంబంధించి కానీ ఇతర వీసాలకు సంబంధించి ప్రధానంగా వారందరూ వెళ్ళిపోవాలన్నారు. ఎవరు కూడా పార్ట్ టైం జాబ్ చేయడానికి అవకాశం లేదు. పార్ట్ టైం జాబ్ చేస్తే అరెస్ట్ చేస్తామనే ఒక బెదిరింపు చేయడం వల్ల అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వారు కూడా అక్కడ ఉండి ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఇక్కడ పంపించలేక కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్థిక భారం ఎక్కువైపోయి అక్కడ నుంచి రిటర్న్ వారి దేశాలకు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుని వారు మొదట ఇంటి నుంచి కొంత డబ్బుతో అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవడం వల్ల వారి మెయింటెనెన్స్ సంబంధించిన డబ్బు అంతా కూడా పార్ట్ టైం జాబ్ లో వచ్చేది. కానీ కఠిన నిబంధనలు విధించడం ద్వారా ట్రంప్ విధించిన నిబంధనల వల్ల అక్కడ కొంతమంది చాలా మంది స్టూడెంట్స్ తిరిగి వారి దేశాలకు తిరిగి వచ్చేసారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ అనేది మళ్ళీ వస్తుంది. చాలా వరకు స్టూడెంట్స్ కు F1 వీసా అనేది ఇవ్వకపోవడం వల్ల 90% రద్దు చేస్తున్నట్లు నేపథ్యంలో 60,000 కోట్లకు పైగా నష్టం వాటింటుంది. 60,000 కోట్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగోపాధి అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్గా అమెరికాకు శాపంగా మారుతున్నాయి ట్రంప్ నిర్ణయాలు. విద్యార్థి వీసాల విషయంలో నిబంధనలైతే కఠినతరం చేశారు. అటు F1 వీసాల అనుమతులు 90% వరకు కూడా నిలుపుదల వేశారు. ఇక విదేశీ విద్యార్థుల రాకకు భారీగా బ్రేక్ వేశారు ట్రంప్. ఇక విదేశీ విద్యార్థులు లేక US కాలేజీలన్నీ కూడా బోసిపోతున్నాయి. ఆ కాలేజీలకు సుమారుగా 61,703 కోట్ల పైచిలుకు రాబడి కూడా నిలిచిపోయింది. అటు ఉపాధి ఉద్యోగాలపై కూడా ఈ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఈ ఎఫెక్ట్ తో 60,000కు పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారు స్థానికులు. ఆర్థికంగా తీవ్ర నష్టాల బాటలో అమెరికా కాలేజీలున్నాయి. దాదాపు 100కు పైగా కాలేజీల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అటు వీసాల తలనొప్పులతో ఇతర దేశాల వైపు కూడా భారత విద్యార్థులు అంతా కూడా చూస్తున్నారు. కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సో ఇటువంటి కంట్రీస్లలో కూడా చదవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఈ ఏకపక్ష నిర్ణయాలతో అటు విదేశీ విద్యార్థులు అదేవిధంగా స్వదేశీ విద్యార్థులు అంటే అమెరికన్స్ నుంచి కూడా ఎంతో తీవ్రమైన వ్యతిరేకత అయితే లభిస్తోంది. సో ట్రంప్ ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కూడా కొంతమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొంతమంది ఎందుకు ట్రంప్ ఈ విధమైన అమెరికాకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా అటు అమెరికన్స్ కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలకు సంబంధించి మరి వెనక్కు తగ్గుతారా, లేదంటే నిజంగానే F1 వీసాల అనుమతులు 90% వరకు నిలుపుదల చేసి ఇదే కంటిన్యూ చేయబోతున్నారా అనేది కూడా ఆసక్తిగా నెలకొంది.